ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్లలో √2 + √3ని కరణీయ సంఖ్య అని నిరూపించండి అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే √2 + √3 కరణీయ సంఖ్య కాదు అనుకోవాలి. అంటే అక్కడ మనం అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ కావున √2 + √3 అకరణీయ సంఖ్య అనుకుందాం. దాన్ని అకరణీయ సంఖ్య అంటే ఖచ్చితంగా ఏం చేయాలి మనం ఇప్పుడు √2 = p/q. ఇక్కడ √3 ఉంది, ఇక్కడ సైడ్ వస్తే -√3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, √2 = p - √3q/q వేసుకోవాలి. తర్వాతకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్యూని ఇక్కడ సైడ్ తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, √2q = p - √3q అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇరువైపులా వర్గం చేయగా, వర్గం అంటే ఏంటి, స్క్వేర్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏముంది √2q² దట్ ఈక్వల్స్ p - √3q². స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 2q² దట్ ఈక్వల్స్ p² - 3q² అయిపోయింది. ఇప్పుడు 2q² = p² - 3q² ఇక్కడ ప్లస్ వస్తుంది, సారీ, 3q² ఇప్పుడు 2 ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, √3 కాబట్టి √3pq వస్తుంది. ఇక్కడికి వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న 2√3pq అనేది ఇక్కడ సైడ్ వస్తుంది. ఇప్పుడు 2√3pq = p² + 3q² - 2q² అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ 2√3pq ఉంది కదా. ఇప్పుడు ఈ 2ని ఈ pqని ఇటు సైడ్ తీసుకొచ్చినాం అనుకో, ఓన్లీ √3 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు అట్లా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు √3 = p² + q². √3 = p² + q². ఇక్కడ మనం మీకు ఇప్పటిదాకా 2 ఇంకా pq ఉంది కదా, /2pq. సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, √2 + √3 అనేది కరణీయ సంఖ్య కాదు. ఎందుకనగా √3 = p² + q²/2pq వచ్చినందున. మనం అనుకున్నది తప్పు, అంటే √2 + √3 అనేది కరణీయ సంఖ్య అనేది తప్పు అనేది ఈ ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.